ఇంకొక విషయం అధ్యక్ష, ఈ తుక్కుగూడ నుంచి శ్రీశైలం వెళ్ళే రహదారిలో రోడ్డు చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది, చూడడానికి అందంగా ఉంది, గ్లాస్ మాదిరిగా తయారైంది వాస్తవం. కానీ రోజు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిన్న కూడా ఈ వెల్దండ యువతల ఆమండలు వెల్దండ మధ్యన పెద్దాపూర్ దగ్గర నిన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఒక వారం రోజుల కింద పెద్ద యాక్సిడెంట్ అయింది. ఈ రహదారిని 6 లేన్స్ గా మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డివైడర్ లేకపోవడం నుంచి స్మూత్ గా రోడ్ ఉంది, చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉన్నారు. ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ అంటా ఉన్నాం. ఇంకొకటి మీ ద్వారా మంత్రి గారికి ఈ సభలో ఉన్న వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, వెళ్తున్నప్పుడు దారిలో ట్రక్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, మోటార్ సైకిల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, కార్లు వెళ్తా ఉంటాయి అధ్యక్ష. ఎవరు ఎక్కడ నుంచి ఓవర్టేక్ చేయాలనేది ఒక రూల్ ఉందా అనేది నేను అడుగుతా ఉన్నా. మనం ఆరని పెడితే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలా, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాలా తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళేసి కొంతమంది సైరన్ కూడా వేస్తున్నారు. నేను చెప్పడం బాగుండదు, అది హారన్ కూడా కొడతా ఉన్నారు, కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాడు ఒక్కోసారి. రూల్ పాటించేవాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. మరి రూల్ అంటూ పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఎందుకు ఓవర్టేక్ చేయట్లేదు, ఇది రూల్ ఎందుకు స్ట్రిక్ట్ గా చేయట్లేదు? నేను గత 10-15 సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నా. ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయకపోవడము, మరి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం ఉంది, పనిష్మెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరు కూడా చేయరు, చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. స్పీడ్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఓవర్టేక్ చేస్తా ఉన్నారు. తర్వాత ట్రక్స్ వచ్చేసి రైట్ సైడ్ లో 3 లేన్లు ఉన్నా కూడా రైట్ సైడ్ నుంచి వెళ్తా ఉంటుంటాడు. ఆయన లిమిట్ ఎక్కడ ఉంటుంది లేదు, దానికి తప్పనిసరిగా ఏదైనా ఫైన్ కానీ ఏదైనా ఇంపోజ్ చేసినట్లయితే ట్రాఫిక్ రెగ్యులైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా జాతీయ రహదారుల్లో అవకాశం ఉండి కూడా ఎక్కడి నుంచి ఓవర్టేక్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇది గౌరవ మంత్రి గారికి సంబంధిత, మరి ఎవరు చూస్తారో అదైతే చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ శ్రీశైలం హైవే తుక్కుగూడ నుంచి కలవకుర్తి వరకు దాదాపు 80 కిలోమీటర్లు 6 లేన్లు చేస్తే బాగుంటుంది. గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఈ రవాణా శాఖ మంత్రి ఆర్ఎన్బి ప్రపోజల్స్ పంపించమంటున్నారు. ఎక్కడ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను.